హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అలాగే హిప్నోథెరపిస్ట్ సౌమ్య రాజేష్ గారు ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బోల్డని విశేషాలు ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సౌమ్య రాజేష్ గారు, సో మేనిఫెస్టేషన్ అంటే ఏంటో చెప్పారు. ఇంకో ఏం చెప్పారంటే మీరు మేనిఫెస్టేషన్ అంటే కోరిక అన్నారు. అసలు ఎలాంటి కోరికలు అసలు? ప్రతి ఒక్కరికి మన కోరికలు ఉంటాయండి. ఆ కోరికల్లో క్లారిటీ లేదని నేను చెప్తాను. ఇంతకుముందు నాకు ఈ సబ్జెక్ట్ పరిచయం కానప్పుడు కూడా నాకు కూడా కోరికలు ఉండేటివి, కానీ దానికంటే ఒక క్లారిటీ ఉండేది కాదు. ఎగ్జాంపుల్ మీకు కానీ ఇంకా చూసే మన ఆడియన్స్కి అవ్వచ్చు, ఇక్కడున్న వాళ్ళకు కూడా అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కోరిక ఉంటుంది, కరెక్టా? సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఉంటుంది. సో నాకు కానీ ఆ కోరిక మీరేమంటారు, దాన్ని కోరిక అంటారు. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో దాన్ని నేను కోరిక అన్నను. అది జస్ట్ మీ ఎండ్ రిజల్ట్ అంతే. కానీ కోరిక అనేది డీటెయిల్డ్గా, అంటే మీకు క్లారిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. మేనిఫెస్టేషన్ అంటే క్లారిటీ, అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. ఇల్లు అంటే ఆయనకు 1 BHK ఇల్లు రావచ్చు, 2 BHK ఇల్లు కూడా రావచ్చు. సో ఇక్కడ స్పష్టంగా మన కోరిక ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను 5 BHK ఇండిపెండెంట్ హౌస్ ప్రైమ్ ఏరియాలో హైదరాబాద్ లొకేషన్లో నా బడ్జెట్ 1 crore నేను తీసుకోవాలనుకుంటున్నా. ఇది నా కోరిక. కోరిక అనేది ఇంత స్పష్టంగా ఉండాలి. కానీ మన వాళ్ళందరూ కూడా జనరల్లీ ఎవరైనా కూడా నాకు ఒక ఇల్లు కావాలి, ఇల్లు అనేది కోరిక. సో ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకుంటారు, ఆ బడ్జెట్లోనే చూసుకుంటూ ఉంటారు. కానీ మీరు క్లియర్గా నాకు 3 BHK కావాలి, ఇంత బడ్జెట్లోనే కావాలి అన్నప్పుడు యూనివర్స్ అనేది మీకు ఆ కోరికని నెరవేర్చడానికి ఎన్నో ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఏదైనా కోరిక కోరుకుంటున్నప్పుడు చాలా స్పష్టంగా కోరుకోవాలి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇల్లుదైతే. జాబ్ కోరుకునే వాళ్ళైతే నాకు హైదరాబాద్లో ప్రతి నెల 2 లక్షలు సంపాదించే జీతం గల ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఐటీలో కావాలి, ఇలా స్పష్టంగా కోరుకోవాలి. అదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, వాళ్ళకి స్పెసిఫిక్గా అంటే IAS కావాలా, IPS కావాలా, ఏ క్యాడర్ కావాలో ఆ డెసిగ్నేషన్, జీతం కూడా మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైతే అడుగుతామో అదే యూనివర్స్ ఇస్తుంది. దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. అంటే మేనిఫెస్టేషన్లో మీకు స్పష్టత అనేది ఎక్కువగా ఉండాలి. సో కొంతమంది అడగచ్చు, మేడం గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీరు జీతం మెన్షన్ చేయమంటున్నారు, మరి కానీ గవర్నమెంట్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసి ఉంటుంది అని. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీ కోరిక మీకు నిజంగా 50,000 కావాలి గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా అనుకుంటే మీరు గట్టిగా కోరండి, ఏదైనా చేస్తుంది యూనివర్స్. గవర్నమెంట్ మారచ్చు, మీకు మోర్ బెనిఫిట్స్ రావచ్చు, మీకు ఆ జీతం అయితే ఇస్తుంది. కానీ నాకు రాదేమో, గవర్నమెంట్ ఇవ్వదేమో, ఇది పాసిబుల్ కాదు అని మనం నెగటివ్ థింకింగ్ చేసామంటే మన మేనిఫెస్టేషన్లో మనకే డౌట్ ఉన్నట్టు. సో ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ మీరు ఏ కోరిక కోరినా స్పష్టంగా, దృఢంగా, మీ సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి. ఇది మేనిఫెస్టేషన్. ఓకే, అఫర్మేషన్ అంటే ఏంటి మరి? సో మనము తెలియకో రోజు, తెలియకో ప్రతిరోజు మనం మాట్లాడే మాటలే మన అఫర్మేషన్స్ అండి. ఎగ్జాంపుల్, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు, భయపడుతూ ఉంటాం, నాకు అవుతుందో రాదో, ఈ ఇంటర్వ్యూ వస్తుందో కాదో, నాకు ఇంతమందిలో నేను సెలెక్ట్ అవుతానో కాదో, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ కానీ నాకు భయం వేస్తుంది, నాకు వస్తుందో రాదో. సో మీరు చూసారా ఎంత నెగిటివిటీ ఉందో. మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్ అంటాం. సో అఫర్మేషన్స్ అనేటివి మేనిఫెస్టేషన్ ఈ సబ్జెక్ట్లో పాజిటివ్ వాక్యాలు, ఒక చిన్న పాజిటివ్ వాక్యాలు. మనం ఏదైతే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటామో వాటిని పాజిటివ్గా మార్చుకొని పదే పదే రిపీట్ చేయడం వల్ల మన కోరికకు దగ్గరగా చేరుతామండి. అంటే నేను ఇంటర్వ్యూ అటెండ్ కాలేను, నేను క్రాక్ చేయలేను, నాకు అంత టాలెంట్ లేదు, నాకు లక్ లేదు అని మనం చాలామంది ఫ్రీ టైం అంటూ ఉంటాం. మోస్ట్ పాపులర్గా చెప్పే నెగిటివ్ బిలీఫ్ ఏంటి అంటే, నాకు అదృష్టం లేదు, డబ్బులు నా దగ్గర నిలబడవు, నేను ఎంత సంపాదించినా నేను సేవ్ చెయ్యలేను, ఇలాంటి పదాలు ఎక్కువగా వస్తుంటాయి. సో మీ నోటి నుంచి వచ్చే ప్రతి పదము మేనిఫెస్టేషనే అవుతుంది, మీ నోటి నుంచి వచ్చే ప్రతి వర్డ్ అఫర్మేషనే అవుతుంది. అదేదో పాజిటివ్ మాట్లాడుకుందాము. సో పాజిటివ్ స్టేట్మెంట్స్ మనం జపించడం వల్ల మన రిజల్ట్ అదే వస్తుంది. నెగిటివ్ మాట్లాడడం వల్ల మనము నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తాం. సో అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఈ ఇంటర్వ్యూని ఎలా అయినా క్రాక్ చేస్తాను, నాకు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది, ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ చిన్న వాక్యాలే అండి, పేరాగ్రాఫ్లు ఉండవు. సో ఒక సెంటెన్స్లో ఉన్న వాటిని పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ఈ అఫర్మేషన్స్ మనం ఎందుకు వాడతామంటే, తరచుగా మనకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. మనము చేయలేనేమో,
పరిస్థితులు ఎక్స్టర్నల్ అంటే నా చేతుల్లో కాదు, ఇదంతా కూడా బయట వాళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి నాకు డౌట్ వస్తుంది. ఇలాంటి టైంలో ఇలా నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు మనం వాడే అఫర్మేషన్స్, దీనివల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. పాజిటివ్ వైపుకి మీరు అడుగులు వేస్తారు. మీరు పాజిటివ్ వైపుకి వేస్తున్నప్పుడు మీ యొక్క ఆపర్చునిటీస్, మీకు రావాల్సినవన్నీ కూడా పాజిటివ్గా మారుతాయి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య రాజేష్ గారు. సచ్ ఏ లవ్లీ టైం అండ్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు చేసిన మన ఇంటర్వ్యూలో. అండ్ ఇప్పుడు ఈ కమెంట్ సెక్షన్లో వచ్చిన ప్రతి కమెంట్ కూడా మేము కూడా సేవ్ చేసి పెడతాము. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వాటి యొక్క క్వశ్చన్స్ కూడా ఆన్సర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఫైనల్గా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేసి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో మీరే బాధ్యతలు. ఎస్, నేను ఎక్కువగా చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో మీ రాతని మీరే మార్చుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్తో. సో తప్పకుండా మీ రాతని మీరు మార్చుకొని అద్భుతంగా మంచి లైఫ్ స్టైల్ని అనుభవించండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.